జీవితంలో తప్పకుండా ఉండవలసిన లక్షణం ఏది అంటే, కించిత్ ఉపకారం ఎవరి వలన పొందినా కూడా వారి యందు అంత కృతజ్ఞత ఉండాలి. అటువంటి కృతజ్ఞత కలిగినటువంటి ప్రాణి ఆ పక్షి. రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి ఒక మాట అంటాడు, బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. ఎంత పెద్ద పాపం చేసిన వాడికైనా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతఘ్నుడికి మాత్రం నిష్కృతి లేదు. కృతజ్ఞత అన్న మాటకి నిలువెత్తు నిదర్శనం పక్షి. ఆ కృతజ్ఞతా లక్షణం పక్షికి ఉంది కాబట్టి ఆ పక్షి గూటికి వెళ్ళేటప్పుడు తొందరగా సూర్యాస్తమయం అయిపోవడంలో చీకట్లో వెళ్ళలేక ఇబ్బంది పడుతుందేమో, అందుకని మేము ఆకాశ దీపాలు వెలిగించి పైన ప్రకాశించేటట్టుగా పెడుతున్నాం. మనుష్యుడిగా పుట్టాను కాబట్టి లోకానికి ఉపకారం చేయడం కార్తీక మాసంలో నేర్చుకుంటారు. అందుకని ప్రారంభం ఎక్కడ అంటే ఆకాశ దీపంతో.